హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకు ఇదే స్వాగతం. మా 6 రోజుల హైదరాబాద్ టు మహారాష్ట్ర అల్టిమేట్ రోడ్ ట్రిప్ చివరి భాగానికి వచ్చేసాం. నిజం చెప్పాలంటే మా ఈ 6 రోజుల యాత్రలో చివరి 2 రోజులే అత్యంత కీలకం. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మేము కవర్ చేసిన ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలతో పాటు ఆధ్యాత్మికతను పంచడమే కాదు, అసలు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో, మన పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతాలు ఏంటో కళ్లకు కట్టినట్లుగా ప్రత్యక్షంగా చూడగలిగాం. 5వ రోజు ఛత్రపతి సంభాజీ నగర్లోని లోకల్ ప్రదేశాలను చూడటం కోసం మేమంతా ఉదయాన్నే బయలుదేరాం. ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్గా పిలుస్తున్న ఈ నగరాన్ని గతంలో ఔరంగాబాద్ అని పిలిచేవారు. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఈ నగరం చుట్టూ రక్షణగా 52 భారీ చారిత్రక ప్రవేశ ద్వారాలుండేవి. అందులో చాలా వరకు ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి. అదిగో మాటల్లోనే దక్కన్ తాజ్గా పిలిచే బీబీ కా మక్బరా దగ్గరికి వచ్చేసాం. దీన్ని చూడగానే మనకు ఆగ్రాలోని తాజ్ మహల్ గుర్తొస్తుంది కదా, అందుకే దీన్ని దక్కన్ తాజ్ అని పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుమారుడు ఆజాం షా తన తల్లి దిల్రాస్ బాను బేగం జ్ఞాపకార్థం 1660లో దీనిని నిర్మించాడు. తాజ్ మహల్ అంత భారీగా లేకపోయినా దాన్ని పోలి ఉండే దీని ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. బీబీ కా మక్బరా నిర్మాణంలో కొంత భాగంలో మాత్రమే పాలరాతిని వినియోగించారు. మిగిలిన నిర్మాణంలో బసాల్ట్ రాయి, సున్నపు ప్లాస్టర్ను ఉపయోగించారు. ఈ పైన అంతా కూడా మామూలు స్టోన్, అందుకే 6 లక్షల పూర్తయింది. ఇది పైన మామూలు కట్టడు కాబట్టి ఆల్రెడీ కొంచెం పెచ్చులుడి, అందుకే తాజ్మహల్ కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండడం కారణం ఇది. బీబీ కా మక్బరా అందాలను మా కెమెరాలలో బంధించి అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలపై ఉన్న ఔరంగాబాద్ గుహలు చూడటానికై బయలుదేరాము. దాదాపు 150 మెట్లు ఎక్కి గుహల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న 12 గుహలన్నీ 2-7వ శతాబ్దాల మధ్యకాలం నాటి బౌద్ధ గుహాలయాలు. బుద్ధుని అందమైన శిల్పాలతో పాటు అద్భుతమైన శిల్పకళా సంపదను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ గుహాలయాలలో చైత్యాలుగా పిలిచే ప్రార్థనా మందిరాలను, విహారాలుగా పిలిచే ధ్యాన మంటపాలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. బౌద్ధ మతానికి సంబంధించిన వారసత్వపు ఆనవాళ్లుగా ఈ గుహాలయాలు మనకు ఇక్కడ కనపడతాయి. ఈ బౌద్ధ గుహాలయాలను చూసిన తరువాత అక్కడి నుండి మధ్యయుగపు ఇంజనీరింగ్ అద్భుతం పాంచక్కీ వైపుగా బయలుదేరాం. జస్ట్ 10 నిమిషాల్లో పంచక్కీ దగ్గరకు చేరుకున్నాం. వందలాదిగా వచ్చే యాత్రికులకు రొట్టెలు ఆహారంగా ఇవ్వడానికై, రొట్టెల పిండి తిరగలి పట్టడానికై 300 సంవత్సరాలకు పూర్వం ఈ నిర్మాణాన్ని చేపట్టారు. 17వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్న ఈ పాంచక్కీ నీటి ప్రవాహం ద్వారా నడిచే ఒక పిండి మిల్లు. భూగర్భ పైపుల ద్వారా కొండల నుండి వచ్చే నీటి ఫోర్సును గ్రావిటీగా ఉపయోగించి ఇక్కడ టర్బైన్ తిరిగేలా ప్లాన్ చేశారు. ఆ కాలంలోనే ఇలాంటి టెక్నాలజీ వాడారంటే నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ టర్బైన్ అనేటువంటిది అప్పట్లోనే ఉపయోగించి ఆ నీటి ద్వారా పడినటువంటి శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి ఆ యాంత్రిక శక్తి ఇక్కడ తిరగలు తిరగడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన డైనింగ్ హాల్ను చల్లబరచడానికై హాలుకు పైన నీటి రిజర్వాయర్ను కూడా ఏర్పాటు చేశారు. రాజులు కానీ ఎవరు కట్టింది కాదు, ఒక సన్యాసి, అందరూ సన్యాసులు మిగిలిన ఎవరైతే అన్నం కోసం ఆయన పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కట్టిన స్థలం. ఇక్కడ దాదాపు 600 సంవత్సరాల నాటి మర్రి చెట్టును కూడా మనం చూడొచ్చు. పాంచక్కీ నుండి బయలుదేరి డైరెక్ట్గా హోటల్కు వెళ్ళి లంచ్ చేసుకొని 3 గంటలకల్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం దగ్గరకు చేరుకున్నాం. ఈ మ్యూజియంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితానికి సంబంధించిన విశేషాలు, విజయాలు పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా మరాఠా కాలానికి సంబంధించిన యుద్ధ ఆయుధాలు, కత్తులు, డాళ్లు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. అక్కడి నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలతాబాద్ ఫోర్ట్ చూడ్డానికై బయలుదేరాం.
మన దేశంలో పర్వతాలపై అత్యంత వ్యూహాత్మకంగా అద్భుతంగా నిర్మించిన కోటల్లో ఇది ఒకటి. ఈ కోటను 12వ శతాబ్దంలో యాదవ రాజు అయిన 5వ బిల్లమరాజు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ కోటను గతంలో దేవగిరి కోట అని పిలిచేవారు. మేమందరం హైదరాబాద్ నుండి 6 రోజుల పాటు మహారాష్ట్రలోని మహాబలేశ్వరం నుండి ఇక్కడ ఈ దౌలతాబాద్ కోట వరకు వచ్చాము మేము చూడడానికని. ఇవన్నీ చూసాము. కోట చాలా బాగుంది చూడడానికి. ఇది చారిత్రక ప్రదేశం. మనందరం ప్రతి వాళ్ళు ఒకరు చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత శిఖరంపై శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన కోట ఇది. మేము ఈ కోటను సందర్శించడానికి సాయంత్రం సమయంలో వెళ్లడం వల్ల కోట మొత్తాన్ని పూర్తిగా చూడడానికి సమయం సరిపోలేదు. మేము ఈ కోటను సందర్శిస్తున్న సమయంలో 4 విద్యార్థినులు ఛత్రపతి శివాజీ మహారాజుపై వారికి ఉన్న గౌరవాన్ని ప్రకటించిన విధానం మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది. ఇక అక్కడి నుండి బయలుదేరి హోటల్కు చేరుకుని ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాం. మా మహారాష్ట్ర టూర్లో చివరి రోజైన 6వ రోజు ఉదయాన్నే మేమంతా బయలుదేరి పవిత్రమైన గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రానికి చేరుకున్నాము. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో గ్రిష్ణేశ్వర్ 12వ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మాల్వాకు చెందిన అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని ఎర్రటి రాతితో అద్భుతంగా పునర్నిర్మించారు. మేము వెళ్ళింది ఆదివారం కావడం వల్ల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. స్వామివారి దర్శనానికి మాకు దాదాపు 1 గంట సమయం పట్టింది. కానీ ఇక్కడ మాకు దక్కిన పరమ పవిత్రమైన భాగ్యం ఏంటంటే గ్రిష్ణేశ్వర ఆలయంలో గర్భాలయంలోని స్వామివారి శివలింగాన్ని చేతులతో తాకుతూ నీటితో అభిషేకం చేస్తూ స్పర్శ దర్శనం చేసుకునే అరుదైన అవకాశం మాకు కలిగింది. గ్రిష్ణేశ్వర ఆలయ దర్శనం తర్వాత మేము నేరుగా అక్కడకు పక్కనే ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఎల్లోరా గుహల వైపుగా బయలుదేరాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో ఉన్న ఈ గుహలను చూడటానికై ఒక్కొక్కరికి 40 రూపాయల ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మొత్తం 34 ముఖ్యమైన గుహలున్నాయి. ఎల్లోరాకే మకుటాయమానంగా నిలిచే 16వ నెంబరు గుహ కైలాస ఆలయానికి ముందుగా చేరుకున్నాం. ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ మోనోలిథిక్ రాక్ కట్ కట్టడం ఇది. అంటే ఇటుకలు సిమెంటు పెట్టి కింద నుండి పైకి కట్టిన గుడి కాదు ఇది. ఒకే ఒక్క భారీ రాతి కొండను ఎంచుకొని పైనుండి కిందకు చెక్కుకుంటూ కేవలం ఉలి సుత్తితో మాత్రమే ఈ అద్భుతమైన ఆలయాన్ని సృష్టించారు. ఈ ఆలయం ముందు నుండి దాదాపుగా 40 మెట్లు ఎక్కుతూ పైకి వెళితే మనం ప్రధాన గర్భగుడికి చేరుకుంటాం. గర్భాలయంలో కొలువై ఉన్న బృహత్తర శివలింగాన్ని దర్శించుకోవడం మా గ్రూపులో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ మరిచిపోలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. కైలాస ఆలయాన్ని చూశాక బయటకు వచ్చి అక్కడ అందుబాటులో ఉన్న బ్యాటరీ కార్ల ద్వారా మిగిలిన గుహాలయాలను చూడటానికై బయలుదేరాం. బ్యాటరీ కార్ల కోసం ఒక్కొక్కరికి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎల్లోరాలో హిందూ గుహలతో పాటు బౌద్ధ జైన మతాలకు సంబంధించిన గుహలు కూడా ఉన్నాయి. ఇది మన భారతదేశం యొక్క సర్వమత సామరస్యానికి ప్రతీక. ఈ బ్యాటరీ కార్ల ద్వారా వెళితే దూరంగా ఉండే మరో 6 ముఖ్యమైన గుహాలయాలను సులభంగా చూడొచ్చు. అలా మేము 34వ గుహ నుండి 29వ గుహ వరకు మొత్తం 6 గుహాలయాలను సందర్శించాం. ఇక్కడి ప్రశాంతత, ఆ శిల్పాలు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. మేమందరం కూడా 60+ ఏజ్ వాళ్ళం. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, లేకపోతే ఇంకేదో నొప్పులు, బాడీ నొప్పులు ఉన్నా కూడా అవేవి మేము మర్చిపోయి మేము హ్యాపీగా మెట్లు ఎక్కడం, దిగటం అంతా చేయగలిగామంటే ఆ గుహలో వాటిలో ఉన్న అందాలే అని చెప్పొచ్చు. నిజంగా ఈ టూరు 6 రోజుల నుంచి జరుగుతుంది. ఈ ఎల్లోరా గుహలో ఈరోజు ఆఖరి రోజు. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లాగే ఈ 6 రోజుల నుంచి కూడా మేము కలిసి ప్రయాణిద్దాం అనే ట్రూపు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 3 పర్పస్లు: 1 ఆధ్యాత్మికం, 2 టూరిజం, 3వది ఇట్లా చారిత్రకం. ఈ 3 కూడా మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మేమంతా పెద్దవాళ్ళమే, 60+ గ్రూప్ మాది. అయినా మేము చిన్నపిల్లల కేరింతలు కొట్టుకుంటూ
ఆనందంగా చక్కగా టూర్ అంతా ఎంజాయ్ చేసాము, ఎల్లోరా అంతా చూసాము. ఇప్పుడు ఈ లాస్ట్ రోజు మేము వెళ్ళిపోతున్నాము, మళ్ళీ రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. కొంచెం బాధగానే ఉంది, కానీ ఈ 6 రోజుల ట్రిప్, ఈ యాత్ర అనుభవాలు మాకు ఒక 5-6 నెలలు మాకు బూస్ట్ ఇస్తాయి, మాకు ఆనందాన్ని ఇస్తాయి. ఈలోగా మేము మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తూనే ఉంటాము, మళ్ళీ వెళ్తాము. ఇంకో 10 ఏళ్ళు మేము ఇలాగే వెళ్తాం. థ్యాంక్ యూ. ఎల్లోరా గుహలన్నీ చూసేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడి నుండి బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న హోటల్లో లంచ్ చేసుకొని సాయంత్రం 4 గంటలకల్లా లాడ్జీకి చేరుకున్నాము. రాత్రి 9:30కు ఛత్రపతి సంభాజీనగర్లో మేము ట్రైన్ ఎక్కి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ చేరుకోవడంతో మా ఈ 6 రోజుల మరపురాని మహారాష్ట్ర హెరిటేజ్ టూర్ విజయవంతంగా ముగిసింది. చూశారుగా ఫ్రెండ్స్, మా కలిసి ప్రయాణిద్దాం గ్రూప్ సభ్యుల మహారాష్ట్ర యాత్ర ఎంత సరదాగా సాగిందో. ఈ 3 పార్టుల వీడియో సిరీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏ ప్రదేశం బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఈ యాత్రకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరికొన్ని అద్భుతమైన ట్రావెల్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. కలిసి ప్రయాణిద్దాం. నమస్తే.